ఇన్ని రోజులు నాకు అది ఇస్తేనే నేను ఇది చేస్తానని మంకుపట్టు కూర్చున్న ఆయన గారు ఇప్పుడు మాత్రం అది ఇవ్వకపోయినా అసెంబ్లీలో లెగ్గట్టడానికి డిసైడ్ అయిపోయారట. అదేంటి అట్ట ఎట్టా డిసైడ్ అయ్యారని మీ డౌట్ అనుమానం ఉంది కదా. మరి ఉన్నది పోయి ఉంచుకున్నది పోతే ఎంత కష్టమో ఆయనకు తెలిసిపోయినట్టుందండి. అందుకే ఆ ఉన్నదాంతోనే కంటిన్యూ అయిపోతే బెటర్ అనుకుని అప్పుడే కాసంతా ఉన్న పరువైన నిలబడిద్దని అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనడానికి డిసైడ్ అయ్యారని ఊరంతా టాక్ అండి బాబు. ఇంతకీ ఆయన ఎవరో ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉంటుంది, కానీ నేను ఇంకా ఎక్కువసేపు లాగకుండా చూపించేస్తాను, మీరు కూడా చూసేసి తెలుసుకోండి. వైఎస్సార్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలంటే వెనక ముందు ఆడుతున్నారు. ప్రజా సమస్యల విషయం ప్రస్తావిస్తానంటారు, ప్రతిపక్షంగా నిలదీస్తారని మాటలు చెప్తారు, కానీ అసెంబ్లీకి మాత్రం రాను అంటారు. అదేంటంటే తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తేనే అసెంబ్లీకి వచ్చి ప్రజల గురించి మాట్లాడతానంటారు. అదేం లాజిక్కో ఆయనకే తెలియాలి మరి. కానీ ఇప్పుడు మాత్రం సడన్గా అసెంబ్లీ సమావేశాలకు రావాలని డిసైడ్ అయ్యారు జగన్. అలా అని ఆయన మనసు మార్చుకున్నారని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే 6 నెలల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే సభ్యత్వం రద్దయ్యే ప్రమాదముంది. అందుకే ఆయన ఈసారి హాజరవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. మరోపక్క 6 వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లాలని భావిస్తున్నారట. ఇప్పటి వరకు జగన్ మాటే తమ మాట అన్నట్టుగా బిహేవ్ చేస్తున్న ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారనే టాక్ రావడంతో పరువు పోతుందనే ఉద్దేశం జగన్లో వచ్చిందనే టాక్ నడుస్తుంది. దానికి తోడు పదవి పోతే మళ్లీ ఉప ఎన్నిక ఫేస్ చేయాలనే ఆందోళన కూడా ఉందంటున్నారు. అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుంది. రాజ్యాంగం ప్రకారం స్పీకర్కు సభకు సమాచారం ఇవ్వకుండా 60 పని దినాలు హాజరు కాకపోతే అనర్హత వేటు తప్పనిసరి. అసెంబ్లీలో ప్రమాణం చేసిన తర్వాత వైసీపీ సభ్యులు హాజరు కాలేదు. ఒక్కరోజు హాజరు వేయించుకోవడానికి గవర్నర్ ప్రసంగానికి వచ్చారు, కానీ అది చెల్లదని తేలింది. తర్వాత కొంతమంది దొంగ సంతకాలు పెట్టారనే ఆరోపణలున్నాయి. దానిపైన స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. దీంతో తమపై అనర్హత వేటు వేయడానికే ఇలా చేస్తున్నారన్న అనుమానం వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. అందుకే ఈసారి సమావేశాలకు హాజరవ్వాలని అనుకుంటున్నారట. ఎమ్మెల్యేలు హాజరైతే ఇక తనకు ఇబ్బంది తప్పదనే ఉద్దేశంతో జగన్ కూడా హాజరైపోతే బెటర్ అనే నిర్ణయానికి వచ్చేసినట్టున్నారు. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ వర్షాకాలం సమావేశాలు జరగనున్నాయి. వీటికి హాజరు కాకపోతే 60 రోజుల కోట పూర్తయిపోతుంది. అందుకే 6 ఎమ్మెల్యేలు తమలో తాము మాట్లాడుకుని అసెంబ్లీకి హాజరవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. తాము హాజరైన ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోరాడాలని అనుకుంటున్నారు. ఈ 6 ఎవరన్నది వైఎస్సార్సీపీలో అందరికీ క్లారిటీ ఉందంటున్నారు. ఇప్పుడు జగన్ కూడా వెళ్లడానికి డిసైడ్ అయితే ఇక మిగిలిన సభ్యులు కూడా ఫాలో అవ్వక తప్పదు. అసెంబ్లీకి వెళ్లని కారణంగా అనర్హత వేటు పడితే ప్రజలకు ఏం చెప్పుకోవాలో తెలియదు. దానికి బదులు హాజరై ప్రజల తరపున ప్రశ్నిస్తామని అనిపించుకుంటే బెటర్ కదా అని భావిస్తున్నారు. అనర్హత వేటు పడితే మళ్లీ ఎన్నికలకు వెళ్తే గెలుస్తామో లేదో అన్న టెన్షన్ కూడా ఉంది. అందుకే సభకు హాజరైతే సరిపోతుందనే నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు.